ఉండవు. నాకు పత్యంలోకి ఏం కూర వండుతున్నావు అమ్మా? ఈరోజు పచ్చం కదా, నేను ఆపరేషన్ చేయించుకున్న పత్యంలోకి ఏం వండుతున్నావు? తోటకూర అమ్మా. బోర్కూర. తోటకూర వండుతున్నా. అవునా? ఏది ఎట్లా ఇచ్చారేంటి తోటకూర? కట్లో 20కి. భలే తక్కువ రేట్లు అమ్మా విజయవాడలో. తగ్గినీలే ఈ మధ్య రేట్లు. పర్వాలేదా? ఏమేమి తినాలి పత్యంలో కూరలో? నేను తోటకూర, పాలకూర, మెంతికూర, పొనగంటి కూర, అవి తినాలి. తోటకూర కట్ చేసావా? చేశానమ్మా. చేసా, కట్ చేసా. బస్ సన్నగా తరిగావే. ఏంటి తాలింపు పెట్టావా? ఎప్పుడు చేస్తున్నా? తోటకూర ఫ్రైయా? ఏంటి ఏ నూనె వాడుతున్నావు ఏంటి? పప్పు నూనె. పప్పు నూనె వాడటం మంచిదా? చాలా మంచిది ఆరోగ్యానికి. మనకి ఒంట్లో రక్తం లేదు కదమ్మా, నీకు రక్తం పోయింది కదా, రక్తం పడుద్ది. చాలా మంచిది. ఐరనా? ఐరన్. తోటకూర ఎక్కువగా వండుతున్నావేంటి? వండాలి కదా, వారానికి 2-3 సార్లు వండొచ్చు తోటకూర. చాలా మంచిది. ఇంక ఇవేనా నాకు పెట్టేది? చికెన్ తినకూడదా? చికెన్ తినకూడదమ్మా అప్పుడే. బిర్యానీలు, చికెన్లు, రొయ్యలు, చేపలు తినకూడదు. ఎన్ని రోజులు? 2 నెలలు దాటాలి. ఓకే అయితే సరే, నువ్వు చెప్పినట్టే వింటానా. ఆపరేషన్ అయితే పచ్చం చేయాలి కదా, ఇప్పుడు పచ్చం చేస్తే మంచిదే కదా? అవును, పచ్చం చేస్తే మంచిది. తిన్నావు? తోటకూర అందరు తినండి అమ్మా, రక్తం పడుతుంది, చాలా మంచిది. ఐరన్. షుగర్ వాళ్ళకి కూడా మంచిదే. వాళ్ళకి కూడా చాలా మంచిది. అందరు ప్రతి ఒక్కరు తినాలా? ప్రతి ఒక్కరు తినాలి. ఆకుకూరలో తోటకూర చాలా మంచిదా? ఆకుకూరలో తోటకూర చాలా మంచిది. సరే, పచ్చం చేయాలా? ఆపరేషన్ అయినప్పుడు ఈ కూరగాయలే తినాలా? అన్ని తినకూడదా? తినొచ్చమ్మా. కైమా కూడా తినొచ్చు. వారానికి 2 సార్లు తినొచ్చు. కైమానా? పెడితే మంచి బలం, చాలా మంచిది. నడుము బలం, తొందరగా కుట్లు మాంతాయి. చపాతీ తినొచ్చు. చపాతీ కైమా తినొచ్చు. నైట్ పెడుతున్నా చపాతీ. అయితే ఇంత పచ్చం చేస్తేనే మంచిదా మనకి? అవునమ్మా, లేకపోతే కుట్లు తొందర తగ్గవా? తగ్గవు. పచ్చం చేయాలి ఆపరేషన్ అయినప్పుడు. అవును. ఈ కూరగాయలు నువ్వు చెప్పినయే తినాలా? ఏంటి ఇవే తినాలా? రసం పెట్టుకోవచ్చు అప్పుడప్పుడు, మంచిది. అన్ని ఆకుకూరలు తినాలి. మెంతి కూర కూడా తినాలి. అన్ని ఇవన్నీ